తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ కార్పొరేటర్స్ కూటమి సర్కారుకు మద్దతుగా నిలిచారు. 50 డివిజన్లలో 3 స్థానాలకు కార్పొరేటర్లు లేరు. 47 మంది కార్పొరేటర్స్ ఉన్నారు. వీరంతా వైసీపీకి చెందినవారే. డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కూటమి ప్రతిపాదించిన అభ్యర్థిని డిప్యూటీ మేయర్గా ఎన్నుకున్నారు. టీడీపీకి ఓటేసిన ఓ వైసీపీ కార్పొరేటర్ ఆ తర్వాత వైసీపీ నేత కాళ్లు పట్టుకోవడం కలకలం రేపుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జరుగుతారు. రవివర్మ అసలు ఎలా చూడాలి? ఎందుకంటే తిరుపతి డిప్యూటీ మేయర్కి చాలా ఉత్కంఠగా సాగింది. నిన్న కోరం లేక వాయిదా పడింది. ఈరోజు 26 మంది సభ్యుల మద్దతుతో డిప్యూటీ మేయర్ పదవిని కూటమి స్థానం గెలుచుకుంది. సో తర్వాత వైసీపీ నేత ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ అసలు ఎలా చూడాలి, ఏం చెప్తున్నారు? సతీష్ మీరు చెప్పినట్టుగానే తిరుపతిలో ఒక వినూత్నమైన ధోరణి అయితే చోటు చేస్తుంది. ప్రధానంగా అంటే నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఇవాళ టీడీపీకి మద్దతు పలికారు. వాళ్ళు మద్దతు పలకడానికి ప్రధాన కారణం ఏంటంటే గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో మాకు వార్డులో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మారింది, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అందుకని ప్రజల్లో మాకు వ్యతిరేకత వస్తా ఉంది. దీన్ని గుర్తించే మేము ఇవాళ టీడీపీకి మద్దతు పలుకుతున్నాము అని చెప్పేసి సభ్యులైతే పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరిగినటువంటి ఓటింగ్ ప్రక్రియలో వైసీపీ కూటమికి చెందినటువంటి 2 కార్పొరేటర్లు టీడీపీకి మద్దతు పలికారు. టీడీపీ డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఓటింగ్ వేశారు. అయితే ఓటింగ్ చేసిన పిదప ఓటింగ్ ప్రక్రియ అంతా పూర్తయిన పిదప వాళ్ళు మీటింగ్ అంటే ఓటింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత అందరూ కూటమి నాయకులతో కలిసి వస్తున్న క్రమంలోనే 2 కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు ధనిగా వెళ్లి భూమన కరుణాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి తాము అభివృద్ధిని చూసి తమ వార్డులో వ్యతిరేకత వస్తుంది మా మీద, అందుకనైతే మేము ఇవాళ ఎన్డీఏ కూటమికి మేము మద్దతు పలికాము, మీకు వ్యతిరేకం కాదు అని చెప్పేసి కాళ్ళు పట్టుకొని తెచ్చారు. ఈ నేపథ్యంలోనే ఓదార్చారు. అదే కరుణాకర్ రెడ్డి సైతం భూమన అభినయ్ రెడ్డి సైతం అలాంటిదే లేదు, వార్డు అభివృద్ధి ముఖ్యము, మీ పని మీరు చేశారు, మీ వెన్నంటే ఎప్పుడు ఎల్ల ఉంటామని చెప్పేసి భరోసా ఇచ్చారు. అయితే ఈ ప్రక్రియ అందరినీ ఆశ్చర్యపరుస్తా ఉంది. ఇక్కడ ఓటింగ్ ప్రక్రియలో టీడీపీకి మద్దతు పలికి తీరా ఓటింగ్ ప్రక్రియ అంతా పూర్తయిన పిదప మరలా వైసీపీ నాయకులతో మాట్లాడడం అనేది అంత చర్చనీయాంశంగా మారింది. దీని మీద టీడీపీ స్థానిక ఎమ్మెల్యే అలాగే టీడీపీకి మద్దతు పలికిన కార్పొరేటర్లు అందరూ కూడా సమావేశం దాన్ని చర్చిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ప్రక్రియలో మద్దతు పలకడం సమంజసమే, అభివృద్ధి కావాలన్నప్పుడు తిరిగి వైసీపీ వాళ్ళ ఆశ్రయించడం ఎంతవరకు సబబని చెప్పి తోటి కార్పొరేటర్లు అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. దీని భవిష్యత్తు ఈ పరిణామాలు ఏ స్థాయికి దారి చెప్పి అందరూ చర్చించుకుంటున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ రవివర్మ. ఓకే సరేనా, నేను నాకేం ఇంత కూడా లేదు, మీరు యూ డిడ్ యువర్ బెస్ట్. చాలా ఇబ్బందులు పెట్టినారు గురు. లేదంటే నేను తట్టుకొని ఉంటాను గురు, నమ్ముతాను తట్టుకొని ఉంటాను గురు.